డక్కిల్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి బాలిక ఆడసనపల్లి సరీనా మృతదేహాన్ని సొంత గ్రామమైన నెల్లూరు జిల్లా రాపూర్కు తీసుకువచ్చారు. సరీనా మృతదేహాన్ని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో యాజమాన్యం, డక్కిలి తహసీల్దార్ వెంకటగిరి, రాపూర్ సీఐలు సందర్శించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు అధికారులు సరీనా మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సరీనా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి చెందిందని ఆరోపించారు. ఈ నెల 8వ తేదీ సాయంకాలం పాప తల్లిదండ్రులకు హాస్టల్ వారు ఫోన్ చేసి పాపకు జ్వరం తగ్గడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు పాపను 9వ తేదీ చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. వైద్యులు హై ఫీవర్తో పాప ఆరోగ్యం విషమించిందని, నవరంధ్రాలు గుండా రక్తం వస్తుందని, మా వల్ల కాదు చెన్నైకు తీసుకెళ్లాలని సూచించారని, చెన్నైకు తీసుకుని వెళ్లగా వారి పాప ఆరోగ్యం విషమంగా ఉంది, 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెప్పారని, 12వ తేదీ సాయంకాలం పాప చనిపోయింది. 14వ తేదీ సాయంకాలం పాపను రాపూరుకు తీసుకొచ్చామని అన్నారు. సకాలంలో గురుకుల సిబ్బంది మాకు చెప్పి ఉంటే మా పాపను బతికించుకునే వాళ్లమని వాపోయారు. గురుకుల సిబ్బంది చులకనగా వ్యవహరిస్తుంటారని, అత్యవసర సమయంలో వచ్చిన తమ పిల్లలను కలిసేందుకు అనుమతించలేదని వారు వాపోయారు. తమ బిడ్డ మృతికి కారణమైన గురుకుల పాఠశాల సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అలాగే తమ బిడ్డ మృతి చెందడంతో 25 లక్షల నష్టపరిహారం, 2 ఎకరాల పొలం, ఇళ్ల జాగా, మృతి చెందిన విద్యార్థి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, మిగతా 2 పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని అధికారులను డిమాండ్ చేసి వినతి పత్రం అందించారు. అనంతరం డెకిలి తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థిని తల్లిదండ్రుల డిమాండ్స్ ను జిల్లా కలెక్టర్తో చర్చించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి చిన్నారి షరీనా దాదాపుగా ఇక్కడ మా స్కూల్లో 19 జూన్ నెలలో మా దగ్గర జాయిన్ అయింది. తను 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు ఒంట్లో బాగాలేదని చెప్పేసి, జ్వరం వస్తుందని చెప్పేసి తనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పాప ఆరోగ్యం బాగలేదని చెప్పేసి తల్లిదండ్రులకి తెలియపరచడం, ఆ తర్వాత తల్లిదండ్రులు తనని నెల్లూరు తీసుకెళ్తుంటూ ఇంకా సీరియస్ అయ్యి తనని చెన్నై తీసుకెళ్లారు. చెన్నైలో కూడా తన పరిస్థితి మరీ విషమించడంతో పాప మరణించారు. తర్వాత అలాగే ఈరోజు తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చాము. అలాగే ఇది ఏ తల్లిదండ్రులకి రాకూడదు, ఇది ఆర్డీఓ గూడూరు తరఫున, అలాగే కలెక్టర్ గారి తరఫున ఈరోజు నన్ను పంపించడం జరిగింది. అలాగే వాళ్ళని పరామర్శించాము. అలాగే పాప ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే తల్లిదండ్రుల వాళ్ళ బాధ, అలాగే వాళ్ళ కోరిక కూడా అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ రూపంలో రాసివ్వడం జరిగింది. ఇది కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ విషయం అంతా కూడా కలెక్టర్ గారికి చెప్పాము. విషయం మొత్తం తెలియపరిచాము. కలెక్టర్ గారు కూడా సానుకూల ధోరణితో ఇవాళ గ్రీవెన్స్ కాబట్టి సారు, అలాగే నాయుడుపేటలో ఇన్సిడెంట్ జరిగింది, సార్ అక్కడ బిజీగా ఉన్నారు. పేరెంట్స్ని తీసుకొని వాళ్ళ అర్జీని తీసుకొని రేపు రమ్మన్నారు. పేరెంట్స్ ప్లస్ నేను కూడా వెళ్ళి రేపు సార్ని కలవటం జరిగింది. అలాగే పేరెంట్స్ తరఫున వాళ్ళ వినతిని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు దీని మీద సానుకూల ధోరణితో దీని మీద వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఉన్నారు. కాబట్టి మా తరపున, అలాగే తహసీల్దార్ గారు నా తరపున వాళ్ళకి 100% న్యాయం చేకూరుస్తాను. వాళ్ళకి 100% దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. తహసీల్దార్కి ఎంతవరకు అయితే న్యాయం చేకూరుస్తాను అంతవరకు ఖచ్చితంగా వాళ్ళ తరపున ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తల్లిదండ్రులు గురుకుల పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, అలాగే కుటుంబానికి ప్రభుత్వం నుండి నా భార్యకి ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఒకటి కోరుతున్నారండి. అలాగే నష్టపరిహారం 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కావాలని చెప్పి కోరుతున్నారు. అలాగే మూడవది ప్రభుత్వ భూమి 2 ఎకరాలు కావాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే మిగతా 2 పిల్లలకి కార్పొరేట్ విద్య అందించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. అలాగే ఇంకోటి కూడా ఇంటి స్థలము, అలాగే ఇల్లు మంజూరు చేయమని చెప్పేసి నన్ను కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళకి వీలైనంతగా వాళ్ళ పరిష్కారం అయ్యేటట్టు ఈ సమయం ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి తెలుసుకుంటున్నాను. కేరళ చేస్తారా, దీనికి మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. ఇదే నేను కోరుకునేది. నాకు వచ్చిన బిడ్డ కష్టం ఇంకే బిడ్డకి తల్లిదండ్రులకి రాకూడదు. అదేవిధంగా నాకు న్యాయం జరగకుండా ఉంటే ఖచ్చితంగా నేను గురుకులపాట డక్కిల మండలం అంబేద్కర్ హాస్టల్ దగ్గర ఆత్మహత్య చేసుకొని ఖచ్చితంగా చనిపోతాను.